ఇన కుల తిలక ఇన కుల తిలక ఏమయ్య రామయ్య ఇన కుల తిలక ఏమయ్య రామయ్య శ్రీరామచంద్ర వినకున్నావు ఇన కుల తిలక ఏమయ్య రామయ్య శ్రీరామచంద్ర వినకున్నావు వినరాధనాముర శ్రీరామచంద్ర ఇన కుల తిలక ఏమయ్య రామయ్య శ్రీరామచంద్ర వినకున్నావు వినరాధనాముర శ్రీరామచంద్ర ఇన కుల తిలక. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాస్ కీర్తన ఆఫిరి రాగంలో కూర్చోబడినటువంటి కీర్తన అనమాట. ఇంకా ఆయన్ని చాలా చక్కగా పాడి వినిపించారు. ఆవిడికి అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిన్నటి యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు ఈ శ్రీకృష్ణ అర్జునుల గురించి ప్రసక్తి తీసుకొచ్చారు. 52వ సర్గ ప్రారంభమవుతుందన్నమాట. అప్పుడు శ్రీరాముడు అడుగుతున్నారు, గురుదేవా, అర్జునుడెవరు, శ్రీకృష్ణుడెవరు, వాళ్ళు ఎప్పుడు జన్మించబోతున్నారు, వారిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి అసంశక్తి యోగాన్ని ఎందుకు ఉపదేశించాడు, ఎలా ఉపదేశించారు అంటూ అడిగితే వశిష్ఠుల వారు చెప్తున్నారనమాట, రామా, ఇప్పుడు త్రేతాయుగం చివరికి వస్తుంది కదా, మరో యుగం దాటి ద్వాపర యుగం చివరి వచ్చేసరికల్లా మితిమీరిన భూభారం తగ్గించడం కోసం శ్రీ మహావిష్ణువు 2 రూపాల్లో భూమి మీదకు దిగబోతున్నారు. వాటిలో మొదటిది పరిపూర్ణంగా విష్ణు అంశంతో కూడిన శ్రీకృష్ణ శరీరము. ఇది వాసుదేవుడు అనే యదువంశరాజు ద్వారా జన్మించబోతోంది. ఇక రెండో శరీరం కొంత దేవేంద్ర అంశంతో కలిసిన అర్జునుడు అనే పేరుతోటి పాండురాజు అనే కురువంశరాజు ద్వారా జన్మించబోతోంది. వీరిలో అర్జునుడి యొక్క అన్న యమధర్మరాజు యొక్క అంశంతో అవతరించబోతున్నారు. వీళ్ళకి పెద్ద తండ్రి కుమారుడు దుర్యోధనుడు అనేవాడు కూడా పుట్టబోతున్నాడు. వారికి వీరికి రాజ్య విషయంలో అభిప్రాయ భేదాలు కలిగి 18 అక్షోణీయుల సేనతోటి మహాయుద్ధం ఒకటి జరగబోతుంది. ఆ యుద్ధ ప్రారంభంలో విష్ణువు యొక్క రెండవ శరీరమైన అర్జునుడిలో సామాన్య మానవ స్వభావం ప్రవేశించి అది ధర్మభావన చేత ఉద్దీపమై యుద్ధం వల్ల కలగబోయే జీవహింసను తెలుసుకొని స్వజన వ్యామోహంతో అతను దుఃఖంలో పడిపోతాడు. అప్పుడు కృష్ణ శరీరంలో పరిపూర్ణ జ్ఞానాత్ముడుగా ఉన్న ఆ మహావిష్ణువు ఆ యుద్ధరంగంలో తత్వబోధ చేస్తున్నాడనమాట. అది అని ఆయన చెప్పారన్నమాట. ఆయన తన ఉపదేశాన్ని కఠోపనిషత్తులోని 2 రుక్కులతోటి ప్రారంభించబోతున్నాడు. అదేమిటంటే, అర్జున, ఈ ప్రపంచంలో ఇంతమంది జీవులున్నారని, వీరిలో కొంతమంది జన్మిస్తున్నారని, మరికొంతమంది మరణిస్తున్నారని నువ్వు అంటున్నావు. అది సత్యం కాదు. రకరకాలుగా కనిపించే ఈ జీవుల శరీరాలన్నింట్లోనూ వ్యాపించి ఒకే పరమాత్మ ఉన్నాడు. అతడు నిత్యుడు, నాశరహితుడు. అతడు శరీరి. ఈ కనిపించే శరీరాలన్నీ అతనివే. ఇవి మాత్రం అనిత్యాలు. ఇవి జన్మిస్తూ నశిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని కఠోపనిషత్తు ఎంత స్పష్టంగా చెప్తుందో చూడు. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నా అయం భూత్వా భవితా వా నా భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే య ఏనం వేత్తి హంతారం యశ్చైనం అన్యతే హతం ఉభౌతో నా విజానీతో నా అయం హంతి నా హన్యతే అంటూ పూర్వ ప్రకరణలో మనకి స్వర్గ 52లో శ్లోకం 36, 37లో చెప్పారనమాట. ఈ పరమాత్మ ఎప్పుడూ జన్మించడు, ఎప్పుడూ మరణించడు. కొంతసేపు ఉండి కొంతసేపు లేకపోవడం అనేది ఆయనకు లేదు. ఎందుకంటే ఆయనకు జన్మే లేదు. ఆయన నిత్యుడు, శాశ్వతుడు, వృద్ధిక్షయాలు లేని పురాణ పురుషుడు. ఈ శరీరంలో ఎన్ని మార్పులు వచ్చినా ఆయనలో ఏ మార్పు ఉండదు. సత్యం ఇలా ఉంది కనుక ఈ శరీరి సంహారక్రియ కర్త అయిన హంతకుడని గాని
లేక సంహార క్రియకు గురేయి హతుడు అని గాని ఎవరైనా భావిస్తే వాళ్ళు అజ్ఞానులే అంటున్నారు. ఎందుకంటే ఆ పరమాత్మ ఎవరిని సంహరించడు, ఎవరి చేతను సంహరింపబడడు. ఆ పరమాత్మ అనంతుడు, ఏకరూపుడు, ఆకాశం కంటే కూడా సూక్ష్మమైన సత్యరూపుడు. అలాంటి ఆ పరమేశ్వరుడికి నాశనం ఎలా సంభవిస్తుంది? ఓ అర్జున, ఏ దోషాలు లేని ఆ పరమాత్మను నేనే అని నువ్వు తెలుసుకో. జన్మ లేని అజుడువు నువ్వే, నాశనం లేని నిత్యుడువు నువ్వే, దుఃఖస్పర్శ లేని నిరామయుడువు నువ్వే. నా జాయతే నా మ్రియతే. ఈ శ్లోకం మనకి భగవద్గీతలో 2వ అధ్యాయంలో 20-19 శ్లోకాల్లో మనకు కనబడుతుంది అనమాట. దీనికి మూలం కఠోపనిషత్తులో ఉంది. కనుక అర్జున, నువ్వు హంతకుడు కాదు, సంహార క్రియాకర్తను నేనే అనే అహంకార మాల్యాన్ని వదిలిపెట్టి, ఎందుకంటే జనన మరణాలు లేని శాశ్వత పరమాత్మ నువ్వే కాబట్టి. యస్య నా అహంకృతో భావో బుద్ధిర్యస్య లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్న హంతిన నిబధ్యతే అన్నారు. ఇది కూడా మనకి భగవద్గీతలో 18వ అధ్యాయంలో 17వ శ్లోకం అన్నమాట. అహంకార పరిత్యాగం వల్ల వచ్చే ఫలితం ఏమిటో చెప్తాను విను. ఎవడైతే నేను కర్తననే అహంకారాన్ని పెట్టుకుంటాడో, ఎవడి బుద్ధిలో ఈ కర్మ వల్ల వచ్చే ఫలితమైన సుఖదుఖాలు అంటవో, అలాంటి వాడు ఈ లోకాలన్నింటినీ చంపినా సరే వాడు ఎవడిని చంపలేడు. వాడికి ఏ రకమైన బంధమూ లేదు. లోపల ఏ చిత్తవృత్తి జన్మిస్తుందో బయట అదే అనుభవింపబడుతుంది. కనుక నేను ఇలాంటి వాణ్ణి, ఇది నాది, అది నాది, ఇది వచ్చి కలిసింది, ఇది తొలగిపోయింది అని ఈ రకమైన చిత్తవృత్తులను పరిత్యజించు అన్నారు. స్వాత్మాంశై క్రియమాణాని గుణై కర్మాణి భాగశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అన్నారు. మనకి సరిగ్గా 53లో 5వ శ్లోకంలో. ఈ శ్లోకం కూడా మనకి కొద్దిగా మార్పులతోటి 3వ అధ్యాయంలో 27వ శ్లోకం కింద వస్తుందన్నమాట. మనకి ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అని వస్తుంది మనకది. తన ఆత్మలోని అంశాల్లాగా ఉండి ఆత్మకు భేదాలు కల్పించే సత్వాది గుణాల చేతను దేహేంద్రియాది పరికరాల చేతను ఏవేవో పనులు చేయబడుతూ ఉంటే, ఆ సత్వాది గుణాలు ఇంద్రియాలు నేనే అనే భ్రాంతిలో పడిపోయి జీవి నేనే కర్తను అని అనుకుంటుంటాడు. కన్ను చూస్తోంది చూడని, చెవి వింటోంది విన్ని, చర్మ స్పర్శను గమనిస్తోంది స్పృశించని, ముక్కు వాసన చూస్తోంది చూడని, నాలుక రుచి చూస్తోంది చూడని, ఇందులో నేనెక్కడున్నాను, నాకు వీటితో ఏ సంబంధం లేదు అనేదే వాస్తవం. ఇక మనస్సుంది, అది ఎప్పుడూ రకరకాల సంకల్పాలను చేస్తూనే ఉంటుంది. దానిలో మాత్రం మహాత్ముడమైన నీకు ప్రవేశం ఎక్కడుంది చెప్పు? దాని క్లేశభాగంతో నీకు సంబంధం ఏమిటి? అనేక మంది కలిసి ఒక పని చేశారు. వాళ్ళలో ఒకడు మాత్రం లేచి ఇదంతా నేనే చేశానంటే లోకం ఒప్పుకుంటుందా చెప్పు? అలాంటప్పుడు ఏ సంబంధమూ లేని నువ్వు లేచి ఇదంతా నేనే చేశానంటే లోకం నవ్విపోదు అంటూ చెప్తూ ఇంకేమంటున్నారు? కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే అన్నారు. ఇది మనకి సర్గా 53లో 9వ శ్లోకం. సేమ్ శ్లోకం మనకి 5వ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఉందన్నమాట మనకి భగవద్గీతలో. సాధకులైన యోగులు సంఘాన్ని పరిత్యాగం చేసి శరీరంతోనూ మనస్సుతోనూ బుద్ధితోనూ ఇంద్రియాలతోనూ రకరకాల కర్మలు చేసి తద్వారా ఆత్మశుద్ధిని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, స్వధర్మంగా వచ్చి పడిన ఈ కర్మ కోసం ఇంత గగ్గోలు పడతావేమిటయ్యా నువ్వు? అహంకారం అనే విషయం శరీరంలో ప్రవేశించకుండా ఉంటే అలాంటి వాళ్ళు ఏ పని చేసినా ఆరోగ్యవంతులే. అంటే వాళ్ళు లౌకికంగా కానీ శాస్త్రీయంగా కానీ ఏవైనా పనులు చేసినా దానివల్ల వచ్చే ఫలితాన్ని వాళ్ళు అనుభవించరు. అందుచేత వారు పనులన్నీ చేస్తున్నా సరే చెయ్యని వారి కిందకే లెక్క. నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ సకార్యమకార్యం వా కుర్వన్నపి న లిప్యతే. ఇది మనకి సర్గ 53లో శ్లోకం 12 అన్నమాట. దీనిలో చివరి పాదము కుర్వన్నపి న లిప్యతే అనేది భగవద్గీతలో మనకి 5వ అధ్యాయంలో కనబడుతుంది.
ఇది నాదనే మమకారాన్ని, నేను చేస్తున్నాననే అహంకారాన్ని పరిత్యజించి సహనశీలుడై సుఖదుఖాల పట్ల సమంగా ప్రవర్తించేవాడు మంచి పని చేసినా సరే, చెడు పని చేసినా సరే, చేస్తున్న సమయంలో కూడా వాడికి ఏమీ అంటదన్నమాట. అది కాక అర్జున, ఈ యుద్ధం నీ క్షత్రియ స్వధర్మంగా వచ్చి పడింది. స్వధర్మం కుత్సితమే అయినా, అధర్మమయమే అయినా సరే శ్రేష్టమే అవుతుంది. అది పుణ్యాన్ని, అభ్యుదయాన్ని కలిగిస్తుంది. అందుచేత నువ్వు నీ స్వకర్మను ఆచరించి అమృత స్వభావుడు కా అన్నారన్నమాట. రహస్యం ఏమిటంటే, స్వధర్మాన్ని మూర్ఖంగా ఆచరించినా సరే అదే శ్రేయస్సును కలిగిస్తుంది. ఇక వివేకవంతుడివై సద్బుద్ధితోటి స్వకర్మను ఆచరిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో ఇంక నేను చెప్పాల్సిన అవసరం ఉందా అన్న అర్థం అన్నమాట. ఇక్కడ వివేకం అంటే ఏమిటనుకుంటున్నావు? అహంకారాన్ని వదిలిపెట్టడమే వివేకం. అహంకారాన్ని వదిలిపెట్టిన బుద్ధి కింద పడ్డా సరే దేనికి అంటుకోదు. అలాంటి నిరహంకార స్థితి పేరే యోగం. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ నిస్సంగస్త్వం యథాప్రాప్త కర్మావాన్న నిబధ్యసే అన్నారు. ఈ శ్లోకం మనకి 16 శ్లోకం, సర్గ 53లో. 2వ అధ్యాయంలో మనకి ఇది 48వ శ్లోకంగా మనం మ్యాచ్ చేయొచ్చు భగవద్గీతలో. కర్మాచరణ చేసేటప్పుడు సిద్ధి అసిద్ధుల యందు సమంగా ఉండడమే యోగం. ఓ ధనంజయ, నువ్వు కర్మఫల సంఘాన్ని పరిత్యజించి యోగంలో ఉంటూ కర్మలను ఆచరిస్తూ ఉండు. అలా నిస్సంగత్వాన్ని సాధించి దేన్ని కోరకుండా ఆయా కాలాలకు వచ్చే కర్మలను ఆచరిస్తూ ఉంటే నీకు ఏ బంధమూ ఉండదు. అలా కుదరకపోతే ప్రశాంత బ్రహ్మస్వరూపుడవై శాస్త్రీయమైన కర్మలను బ్రహ్మార్పణ బుద్ధితో ఆచరిస్తూ ఉండు. అప్పుడు కూడా నువ్వు నిర్గుణ పరబ్రహ్మవే అయిపోతావు. ఈ నిర్గుణ పరబ్రహ్మ జ్ఞానం కష్టంగా ఉందనుకుంటే నువ్వు సగుణ పరబ్రహ్మ భావన చెయ్యి. సగుణ పరబ్రహ్మకే మరో పేరు ఈశ్వరుడు. ఈ సమస్త కర్మలన్నింటినీ ఈశ్వరుడికి సమర్పణ చేసి నువ్వు సుఖదుఖాతీతుడివై ఈశ్వర స్వరూపుడివైపో. అప్పుడు సృష్టిలోని సమస్త జీవులకు నువ్వే ఆత్మవైపోతావు. నీ ఉనికి వల్ల భూమికి ఒక అందం ఏర్పడుతుంది. నీకు ఏ కర్మబంధమూ ఉండదు. అది కుదరకపోతే సర్వ సంకల్పాలను నువ్వు పరిత్యజించు. సంకల్ప పరిత్యాగం పేరే సన్యాస యోగము. అటువంటి సన్యాస యోగాన్ని అవలంబించి సుఖదుఖాల యందు సముడివై శాంతుడివై తత్వమరణశీలివై నువ్వు ఎన్ని కర్మలను చేసినా ఆ కర్మబంధం నీకు అంటదు అన్నారు. అలా చెప్పగానే అర్జునుడు అన్నారు, భగవంతుడా, నువ్వు నాకు ఇప్పటికీ 4 రకాల ఉపాయాలు చెప్పు. సంఘత్యాగం అన్నావు, బ్రహ్మార్పణం అన్నావు, ఈశ్వరార్పణం అన్నావు, సన్యాసం అన్నావు. ఈ 4 లక్షణాలు నాకు వివరించి చెప్పు. అంతేకాకుండా యోగం అనే పదాన్ని, తత్వమరణం అనే పదాన్ని ఉపయోగించావు కనుక యోగం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఈ రెండిటికి గల భేదం కూడా నాకు తెలియచేయి అంటూ అర్జునుల వారు అడిగారనమాట. అప్పుడు భగవానుడు ఏమని చెప్తున్నారు? నిర్వికల్ప సమాధి పరిపాకం వల్ల నీలో సంకల్పాలన్నీ శమించిపోగా హృదయంలో కూడుగట్టుకున్న పాత వాసనలు కూడా తొలగిపోగా ఏ భావనకు చోటు లేని ఒకానొక అనుభూతి కలుగుతుంది. అదే పరబ్రహ్మ. ఈ బ్రహ్మ కోసం చేసే ప్రయత్నాలు 2. ఒకటి జ్ఞానము, రెండవది యోగము. చిత్తవృత్తి బ్రహ్మాకారాన్ని పొందిన స్థితిని జ్ఞానం అంటాం. అలాంటి స్థితికి అనుకూలంగా చేసే ధారణా ప్రక్రియను యోగము అంటాం. నాతో కలిపి ఈ జగత్తు మొత్తం అంతా బ్రహ్మే అనే భావన పేరే బ్రహ్మార్పణం. అంటే నేను అని అభిమానించే అహంకారం ఒకటి ఉంది కదా, అభిమానింపబడేది ఎవరు మరి? ఈ జగత్తే. ఈ రెండూ కూడా బ్రహ్మ కంటే భిన్నంగా లేవు అనే జ్ఞానమే బ్రహ్మార్పణం. ఇది నీ 2వ ప్రశ్న సమాధానం. ఈ రకమైన బ్రహ్మార్పణ కుదరాలి అంటే అహంకారము, జగత్తు రెండూ కూడా మిథ్యలేనని, వాటికి స్వతంత్రంగా అస్తిత్వం లేదని, స్వతంత్రమైన అస్తిత్వం కలది పరబ్రహ్మ ఒకటేనని తెలియాలి. దానికోసం పరబ్రహ్మ అంటే ఏమిటో నేను కొంచెం వివరిస్తాను, ఇక్కడ విను అన్నారు భగవానుడు. లోపల శూన్యమే, బయట శూన్యమే.
అది బండరాతి గుండె వంటిది, ప్రశాంతమైనది, ఏ మార్పులు లేనటువంటిది, ఆకాశంలాగా స్వచ్ఛమైనది. అది ఏ దృశ్యమూ కాదు, చూసే దృక్కు కంటే భిన్నమైంది కాదు. ఏమీ లేని శూన్యం ఆకాశంగా గోచరించినట్లుగా ఏమీ లేని పరబ్రహ్మలోంచి కొంచెం ఏదో మార్పు కనిపించిందనమాట. కొత్తదేదో పుట్టినట్లుగా కనిపిస్తుంది. అదే ఆ జగత్తనే ప్రతిభాస. ముచ్చపు చిప్ప మీద వెండిలాగా లేని వస్తువు ఉన్నట్లు కనిపించడం ప్రతిభాస. అఖండ మహాసముద్రంలాగా విస్తరించి ఉన్న ఆ బ్రహ్మచైతన్యంలోని కోటిలో కోటో వంతు ప్రతిభాసగా పైకి లేస్తే నేను నేను అనే విచిత్రమైన భావం ఒకటి జీవుల్లో పొటమరుస్తుంది. జగత్ ప్రతిభాసలో భాగమై దానిలో కోట్ల కోట్ల వంతులైన మినుగు పురుగుల్లాగా మిడిసిపడే ఈ అహంభావాన్ని మనం ఎందుకు స్వీకరించాలి అసలు? నేనని ఈ భావన పరబ్రహ్మ కన్నా వేరుగా విడిగా ఉన్నట్లు కనిపిస్తున్న సమయాల్లో కూడా అది పరబ్రహ్మలో కలిసే ఉంది. ఎందుకంటే పరబ్రహ్మలో భిన్నత్వం, కొలతులు అనే వాటికి అసలు చోటే లేదు. కనుక అహంకారం అనబడే ప్రత్యేగాత్మ అఖండ చైతన్యం అనబడే పరమాత్మ కంటే భిన్నం కాదు. అలాగే నాది అనే మమకారం కూడా జీవాత్మ కంటే భిన్నమైంది కాదు. కాబట్టి అహంకార మమకారాలు రెండూ కూడా పరిపూర్ణ పరబ్రహ్మాత్మకాలే. అర్జున, ఇక్కడ ఒక విచిత్రం ఉంది. అహంకార మమకారాల రూపంగా చిత్ర విచిత్రమైన భేదాలు మనకు కనిపిస్తుంటాయి. జీవుడు ఈ భేదాన్ని గ్రహిస్తాడు. కానీ ఈ భేదాలతో పాటు ఉన్నది కనిపిస్తోంది అనే సత్తా స్ఫూర్తులు ప్రతి పదార్థంలోనూ అణుగతంగా వ్యాపించి కనిపిస్తాయి. ఈ సత్తా స్ఫూర్తుల ఏకత్వాన్ని బట్టి ఇన్ని జీవాత్మలు వేరుగా లేవని, ఉన్న ఆత్మ ఒకటేననే గ్రహింపుకు రావాలి మనం. ఆ గ్రహింపు మాత్రం ఎవ్వరికీ రాదు. ఇదే చిత్రం. ఈ విధంగా సత్యాసత్యాలను విభాగం చేసి చూసిన వాడికి మనసులో అహంకార మమకారాలన్నీ క్షీణించిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది? ఈ కర్మఫలాల మీద ఆశ తగ్గిపోతుంది. ఇలాంటి కర్మఫల పరిత్యాగం పేరే సన్యాసం. ఇది 4వ ప్రశ్నకు సమాధానం. ఇక్కడ నీ మొదటి ప్రశ్న, ఫలాసక్తి తగ్గిపోయిన కొద్దీ సంకల్పాలు తగ్గిపోతాయి. ఇలా సంకల్పాలను పరిత్యాగం చేయడం పేరే అసంగత్వం, అసంగము అన్నమాట. ఇక ఈ కనిపించే ద్వైత జాలానికి ఉపాదాన కారణం ఏమిటంటే అని విచారించి ఆ కారణం ఈశ్వరుడే అని నిశ్చయించి కార్యము కారణం కంటే అభిన్నం గనక రకరకాలుగా కనిపించే ఈ ద్వైత ప్రపంచమంతా ఈశ్వర స్వరూపమే అని భావన చేయడం పేరే ఈశ్వరార్పణ. ఇది నీ 3వ ప్రశ్నకి సమాధానం అన్నారు ఆయన. ఓ అర్జున, ఈ భేదభావన అంతా అజ్ఞానం చేతే కలుగుతుంది. నిజానికి ప్రపంచం అనే పదార్థమే లేదు, ఆ పదం మాత్రమే ఉంది. ఆ పదానికి అర్థం పరమాత్మే, ఇందులో సందేహం లేదు. అందుకనే ఈ దిక్కులు నేను, ఈ కదిలే జగత్తును నేను, ఈ కదలని ఆకాశాన్ని నేను, కర్మని నేను, కాలాన్ని నేను, ద్వైతాన్ని నేను, అద్వైతాన్ని నేనే. కనుక ఓ అర్జున, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమా నమస్కురు మమే వైష్యసి యుక్త్వైవమాత్మనా మత్పరాయణ అన్నారు. ఇది 53వ సర్గలో 34వ శ్లోకం. భగవద్గీతలో మనకి 9వ అధ్యాయంలో 34వ శ్లోకంగా వస్తుంది మనకి. ఈ శ్లోకంలో మొదటి భాగమేమో 18వ అధ్యాయంలో 65వ శ్లోకం. ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని. నా మీద మనస్సు పెట్టు, నా మీదే ప్రేమ పెంచుకో, నన్నే పూజించు, నాకే నమస్కరించు. ఇదే యోగం. ఈ యోగంతో నేనే పరమలక్ష్యంగా నువ్వు గనుక ఉన్నట్లయితే నువ్వు నన్ను పొందగలవు. ద్వైత అద్వైత రూపాలు రెండూ నావే అని చెప్పాను నీకు. నీ విలువను బట్టి వాటిలో ఏదో ఒక దాని మీద నీ మనస్సును లగ్నం చేసి ఆ రూపం మీద శ్రవణ కీర్తనాది నవవిధ భక్తులను పెంచుకో. అక్కడితో ఆక్కో. నా రూపాన్ని మనసులో ఉంచుకొని జ్ఞానయజ్ఞాన్ని కానీ కర్మయజ్ఞాన్ని కానీ చేసి తద్వారా నన్ను ఆరాధిస్తూ ఉండు. వాటి ద్వారా నాలో కలిసిపోయేందుకు ప్రయత్నం చేయి. అలా చేస్తే జ్ఞాన మార్గంలో అయితే సాక్షాత్తుగాను, ఇతర మార్గంలో అయితే పరంపరగాను
నువ్వు నన్ను పొందుతావు అంటూ చెప్పారు. మరి ఇంతటితో ఆపలేదు, ఇంకా ఉంది మనకి దీనిది భగవద్గీత యొక్క సారాంశం. అది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాముడు వారి కీర్తన విన్న తర్వాత మిగతా భాగం కూడా చెప్పుకుందాం. అంతవరకు సెలవు.